పూరా లోకల్ ఆ పత్రం తాలూకా అమలు ఇంకా కొన్ని ఉన్నాయి. తప్పకుండా మీకు తెలుసు, అప్పుగా అప్పగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడి పెట్టుకుంటూనే జీతాలు కూడా సరైన సమయంలో ఇవ్వలేనటువంటి ఖజానాన్ని నింపుకుంటూనే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సినటువంటి పథకాలు అన్ని ఆగిపోతే వాటిని మళ్ళీ పునరుద్ధరించుకుంటూనే మీకు తెలుసు గత 5 సంవత్సరాల్లో పామాయిల్ మొక్కలేసినటువంటి రైతులు కూడా డబ్బులు ఇవ్వరా, డ్రిప్ పెట్టుకున్నటువంటి రైతులకి డబ్బులు ఇవ్వరా, మొక్కలేసుకున్నటువంటి రైతులకి మందు ఖర్చులు ఇవ్వరా, ఏ రకమైనటువంటి సబ్సిడీ కార్యక్రమాలు నడవలేదు. అన్నింటినీ జిల్లా తెలుసుగా రైతు బంధు కల్పించి దాన్ని చూపించి అది కూడా 5 సంవత్సరాలు ఎన్నికల ముందు ఆఖరి సంవత్సరంలో సుమారు 20,000 కోట్లు ఉంటే 11,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఆ 5 సంవత్సరాల్లో రైతుకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందలేదు, సబ్సిడీ విత్తనాలు అందలేదు, గిట్టుబాటు ధర రాలేదు, ఎంఎస్పీ ధరకు అమ్మినటువంటి పంటలకు డబ్బు రాలేదు. అన్ని ఈరోజు బాకీలో ఉన్నాయి. అయినా సరే మీరు ఇచ్చినటువంటి ధైర్యం, మీరు ఇచ్చినటువంటి విశ్వాసం, తెలంగాణ రాష్ట్ర రైతాంగం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం తప్పకుండా తన దిగుబడ్డ మీకు సహాయం చేయాలి. మీరు చెప్పినటువంటి మాటలు తప్పకుండా తీర్చాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అందులో భాగస్వామ్యమైనటువంటి మా అందరి బాధ్యత మీ అవసరాలకు తగ్గట్టుగా, మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ యొక్క వ్యవసాయ పరపతిని పెంచి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి. అది నీటిపారుదల రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, వ్యవసాయ అనుబంధ రంగాలు కావచ్చు, అన్నింటినీ కలిపి ఈ యొక్క తెలంగాణ రైతు దేశం తిప్పి కాలు మీద కాలేసుకొని బతికేటటువంటి రోజులు ఈ 5 సంవత్సరాలు రావాలనేది రైతు ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆనాడు వరంగల్ మహాసభలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ అనుసరించే ఈ రోజు కష్టాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా మిగతా అన్ని కూడా కొంత ఆలస్యమైన రైతు రుణమాఫీ చేయాల్సిందే, 31,000 కోట్లు వాళ్ళ చేతుల్లో వెళ్లాల్సిందే, ఆ యొక్క పంట కాలానికి ఇవ్వాల్సిందే. ఆ గత ప్రభుత్వాల మాదిరిగా ఆఖరి సంవత్సరంలో కాకుండా మొదటి పంట కాలానికి ఇచ్చి రైతులు నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఈనాడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి నిన్ననే అంకురార్పణ చేశాం. మళ్ళీ 15-20 రోజుల్లో 1,00,000 కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా ఆగస్టు మాసాంతానికల్లా 2 లక్షలు కూడా మీ రుణం తీర్చేటటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వీటితో పాటు ఈ రోజు ఆయిల్ పంప్ సంబంధించి ప్రైవేట్ సెక్టర్ లో ఈ పెద్దపల్లిలో ఒక ఫ్యాక్టరీ స్థాపించడానికి వచ్చినటువంటి తిరుమల గ్రూప్ కంపెనీస్ అభినందిస్తున్నా. ఇంకా కంపెనీ పెద్దలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం 2,500 ఎకరాలే వేశారు, మీరు 10,000 ఎకరాలు వెళ్ళిపోవాలి. దానికి బాధ లేదు, టార్గెట్ లేదు. ఎంతమందిని అయితే రైతులు రప్పించుకోగలుగుతారో అంత మీరు పామాయిల్ అవుతుంది. మొదటి రైతుకి పంట వస్తే మీరు చెప్పకుండానే రైతులు దారిలో పడతారు. నేను 92వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ పంట వేశాను. ఇప్పుడు 30 సంవత్సరాలు, ఆ 30 సంవత్సరాలు ఆ పంటలో అనేక పంటలు పండించాను. నాకు మొదటి 3-4 సంవత్సరాలు కూడా ఎకరానికి ₹1,00,000 వచ్చే పంటలు వేసుకోవచ్చు. మీరు బ్రహ్మాండంగా పొద్దుతిరుగు వేయండి, ఇదే కంపెనీ కొనుగోలు చేస్తుంది, ఎంఎస్పీ రేటు తట్టుకుంటా. అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినటువంటి హార్టికల్చర్ అధికారులు చెప్పినటువంటి పంటలు అంతర్ పంటలుగా మీరు వేసుకోండి. కేవలం 3 సంవత్సరాల్లో క్రాప్ వచ్చేటటువంటి విత్తనాలు వచ్చాయి. ఆ మొక్కలు తెప్పించండి, షార్ట్ వెరైటీ తెప్పించండి, హైబ్రిడ్ తెప్పించండి. తక్కువ ఆకు పొడుగు ఉండేటటువంటి వెరైటీలు కూడా వచ్చింది. ఆకు తక్కువ పొడుగు ఉంటే దాంట్లో ఇంటర్ క్రాప్ వేసుకోవచ్చు. నేను జాగ్ చేశాను, నట్మాల్ చేశాను, అదేవిధంగా వర్క్ చేశాను. ఆర్గానిక్ కూడా నా
కాపుకు వచ్చింది. ఇదే పామాయిల్లో 3 పంటలు ఉన్నాయి. ఇంకొకటి మీడియం కూడా పెట్టిస్తున్నా. ఒక్క చెట్టుకి మీడియం కూడా వస్తుంది. అంటే ఒకే ఎకరంలో 4 పంటలు పండియాలి. ఇంతకుముందు మన తాత పంటలు పండించినట్టుగా ఒకే పంట పండిస్తే ఈ రోజు మనం కష్టాలు పోయే పరిస్థితి లేదు. ఆనాడు వాళ్ళు ఖర్చు లేకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం చేసి మన బతికించి మన కంట్రోల్ చేశారు. కానీ మీ పిల్లలు ఆ రకంగా ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి అన్నీ కావాలి. అన్నీ కావాలంటే నీకున్న భూమిలోనే పంటలన్నీ ఎక్కువ పంటలు పండించాలి, ఎక్కువ ఆదాయం తీసుకురావాలి, వాళ్ళ పిల్లల ఉన్నత చదువులు తీసుకెళ్ళాలి. ఆ కుటుంబం మళ్ళీ శాశ్వతంగా ఒక సహాయ సహకారాలు పోయే పని పెట్టకుండా ఉండాలి. అంటే ఆయనకున్న ఎకరమో 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో పంట పండితే వాళ్ళ పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం శాశ్వతంగా పేదరికం నుంచి పక్కకి పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతాంగ దేశమైనటువంటి మన దేశం, ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి అన్ని వనరులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అంత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అన్ని రకాల నేలలు ఉన్నాయి. ఏ పంటలు అందియాలంటే ఆ నేలను మనకి. కాబట్టి దయచేసి తెలంగాణ రైతులు ధైర్యంగా ముందుకు రావాలి. మీరు పామాయిల్ వేయండి. ఈ రోజు 100 లక్షల మెట్రిక్ టన్నులు మనం తినడానికి అవసరం ఉంది దేశానికి. కానీ మనం పండించేది 3,97,000 టన్నులు మాత్రమే. అంటే మీరు ఇంకా 97 లక్షల టన్నులు పామాయిల్ పండియాలి. ఇది మొత్తం కూడా బయట దేశాల నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. దానికి మనం డబ్బులు కడుతున్నాం.